Hey guys, this is your host Harish and welcome to my channel. Friends, ఈ వీడియోలో అయితే నేను TP-Link high-end USB నెట్వర్క్ అడాప్టర్ గురించి అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇస్తాను. అండ్ దీన్ని అయితే నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. అండ్ దీన్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ దీని ఫీచర్స్ అండ్ ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ నెట్వర్క్ అయితే ఎలా కనెక్ట్ అవ్వాలనేది నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. కాబట్టి మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే TP-Link హై గెయిన్ వైర్లెస్ USB అడాప్టర్. అండ్ దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 300 Mbps వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ 300 Mbps వరకు మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు బాక్స్ మీద చూసుకుంటే 300 Mbps వైఫై అండ్ హై గెయిన్ యాంటీనా అండ్ WPS బటన్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ దీంట్లో అయితే. అండ్ WPS ఆన్ చేసుకోగానే మనకి ఇది సెక్యూర్గా అయితే మారిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే వరల్డ్స్ #1 TP-Link ప్రోడక్ట్ అని రాస్తుంది. అండ్ ఇదైతే మ్యాక్బుక్ కూడా సపోర్ట్ అవుతుంది అండ్ మనకు విండోస్కి కూడా సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇంక్రీజ్ రేంజ్ ఫర్ స్మూత్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అని రాస్తుంది. అండ్ మనకి ఇది ఎక్స్టెండర్ కింద కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ వైఫై రూటర్కి అయితే. అండ్ మనకి పీసీకి అయితే ఒకవేళ మనకి మదర్ బోర్డ్తో సపోర్ట్ ఉంటే మనకి ఇదైతే అవసరం లేదు. లేదంటే చిన్న సైజు USB కనెక్టర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు వైఫై కనెక్టర్స్ అయితే. లేదు అనుకుంటే మీకు ఇంకా హైయెస్ట్ స్పీడ్ కావాలనుకుంటే అప్పుడు మీరు దీనికైతే వెళ్ళాలి. అండ్ మనం ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ కనెక్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదే మనకి మెయిన్ సెటప్ అయితే వచ్చేసరికి. అండ్ మనకి లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్, వెయిట్ కూడా లేదు. అండ్ మనకి చూసుకుంటే సీల్ ఉంది, దీన్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. అండ్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇవే యాంటీనాస్. అండ్ ఇక్కడ నుంచే మనకి ఇక్కడ ఇంకో సీల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచే మనకి ఇదైతే వైఫై సిగ్నల్స్ని అయితే రిసీవ్ చేసుకుని మనకి పీసీకి అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీని పీసీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినీ USB పోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, మినీ HDMI పోర్ట్ ఇది. అండ్ ఇది WPS బటన్ ఫ్రెండ్స్. ఇది ప్రెస్ చేయగానే మనకి ఈ లైన్ అనేది సెక్యూర్ అయిపోతుంది. అండ్ ఇంకా మనం బాక్స్లో ఏమొస్తుందో చూద్దాం. అండ్ మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం పీసీకి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఇంకా మనం చూసుకుంటే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. అండ్ మ్యాక్ OS కూడా దీన్ని అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఒక సీడీని అయితే ఇస్తున్నారు దీంట్లో అయితే. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇదైతే వారంటీ అయితే ఉందనుకుంటున్నాను. 3 years వారంటీ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికైతే. అండ్ ఇంతే మన బాక్స్లో వచ్చేవి. అండ్ నేనైతే క్విక్గా సెటప్ చేసి మీకు పీసీలో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు సెటప్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం దీనికి కేబుల్ని అయితే కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ మనం దీనికి కేబుల్ని అయితే కనెక్ట్ చేద్దాం. దీని సెటప్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ దీన్ని మనం పీసీకి అయితే ప్లగ్ చేసుకోవచ్చు. అండ్ మన కేబుల్ లెంత్ కూడా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. మీరు దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు మీ పీసీ దగ్గర. అండ్ దట్స్ ఆల్. మనం ఇలాగా ఈ కేబుల్ని ఫిక్స్ చేయగానే అండ్ ఈ యూఎస్బీని అయితే మనం పీసీకి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను నా పీసీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను యూఎస్బీ పోర్ట్ని అయితే. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను
టీపీ లింక్ యూఎస్బి నెట్వర్క్ అడాప్టర్ని అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాను. అండ్ దీని డ్రైవర్స్ని అయితే మనం ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ మనకి ఇది అడాప్టర్ని అయితే సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు సీడీని అయితే ఇన్సర్ట్ చేసి మీరు ఆటో రన్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. అండ్ ఫ్రెండ్స్ మనకి డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. అండ్ ఇంకా మనం నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్గా అయితే. అండ్ మీకు చూపిస్తాను నేను వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యి. అండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఇప్పుడు నెట్వర్క్ని అయితే చూపిస్తుంది. అండ్ మనం ఇప్పుడు వైఫై నెట్వర్క్ అయితే డైరెక్ట్ అయితే కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నా సిస్టమ్ అనేది వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయింది. అండ్ ఈ రకంగా అయితే ఒకవేళ మీకు వైఫై సపోర్ట్ లేకపోతే ఇలాంటి నెట్వర్క్ అడాప్టర్స్ అయితే మీరు పర్చేస్ చేసుకుని ఇలాంటి నెట్వర్క్ అడాప్టర్స్ అయితే కనెక్ట్ చేసుకుని మీరైతే మీ పీసీకి అయితే ఇంటర్నెట్ సపోర్ట్ని అయితే ఇవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి మీకు నెట్ స్పీడ్ని అయితే చూపిస్తాను. అండ్ యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. మనం నెట్ స్పీడ్ తెలియాలంటే యూట్యూబే. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా అయితే యాక్సెస్ అవుతున్నాయి వెబ్సైట్స్ అయితే. అండ్ మనకి 300 Mbps స్పీడ్ ఉంది కాబట్టి మనకి యాక్సెసిబిలిటీ స్పీడ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నేను వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ నేను 4Kలో అయితే ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను సెట్టింగ్స్లో 4K సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేశాను. ఇది ఫ్రెండ్స్ మనకి టీపీ లింక్ నెట్వర్క్ స్పీడ్ చూసుకుంటే. అండ్ మన వైఫై స్పీడ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం వైఫై కనెక్ట్ చేసేదైతే. అండ్ ఇది ఫ్రెండ్స్ టీపీ లింక్ నుంచి మనకి యూఎస్బి అడాప్టర్ అయితే. అండ్ మనకి ఈ నెట్వర్క్ అడాప్టర్ని యూజ్ చేసుకుని మనం పీసీకి అయితే నెట్వర్క్ కనెక్షన్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ వైఫై ద్వారా అయితే. అండ్ ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తుంటే మీరు దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చూసినట్లో బెస్ట్ అండ్ మనకి తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి. అండ్ మనం చిన్న నెట్వర్క్ అడాప్టర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే అవి అయితే స్పీడ్ తక్కువ అయితే ఉంటాయి. మహా అయితే 150 Mbps వస్తుందేమో దాంట్లో అయితే, అంత మించి అయితే రాదు. అండ్ దీంట్లో అయితే మనకి 300 Mbps ఫాస్ట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. కాబట్టి మనకి నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. మీరు చూడొచ్చు మన 4K వీడియో ప్లే చేసిన మనకి క్వాలిటీ అనేది చాలా బాగా అయితే వస్తుంది. అండ్ బఫరింగ్ కూడా చాలా తక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 950 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ 950 రూపీస్కే మీరు ఈ అడాప్టర్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడే ఫాస్ట్ కూడా చెక్ చేశాను, చాలా ఫాస్ట్గా అయితే వీడియోస్ కానీ ప్లే అవుతున్నాయి. అండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. అండ్ అప్లోడ్ స్పీడ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ వీడియోస్ అయితే ఇప్పుడు దీని నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ that's it for all. I'll see you in my next video. This is Anish signing off.